సో ఈ మిక్స్ క్వినోవా చేసుకుంటే అనేది చాలా రిచ్ ఫుడ్ అంటున్నారు కదా డాక్టర్ గారు. అంటే విటమిన్స్, మినరల్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే అది గ్రో అయ్యే ఇప్పుడు మనకి మిల్లెట్స్ ఉన్నాయి మేడం. మిల్లెట్స్ ఏరియా పెరిగేది ఏంటిది? అది వాటర్ అన్నీ తక్కువ ఉన్న ఏరియాలో. ఏదన్నా ఒక స్ట్రగుల్‌తో పెరుగుతుంది అనుకోండి. సపోజ్ నాటుకోళ్ళు గాని ఏమన్నా ఉంటాయి అనుకో, అవి స్ట్రగుల్‌తో పెరుగుతాయి. బ్లాక్ కోడి అవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. స్ట్రగుల్‌తో పెరిగి ఎక్కువ యాక్టివిటీ చేస్తున్న ప్రొడక్ట్ ఏదైనా సరే యాక్చువల్‌గా గుడ్‌గా ఉంటుంది. అది ఎక్కువ రోజులు వాడటం కూడా కుదరదు. ఎందుకంటే ప్రోటీన్ గుడ్ కదా, కార్బోహైడ్రేట్ బ్యాడ్ కదా, షుగర్ బ్యాడ్ కదా. నేను రోజు ప్రోటీన్ తింటానంటే ఎట్లా కుదురుతుంది? వర్క్ అవ్వదు కదా. సో కొన్ని రోజులు కినోవా తీసుకుంటే కొన్ని రోజు వైట్ రైస్, కొన్ని రోజులు ఆ వైట్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, లేకపోతే మిల్లెట్స్, అలా వీక్లీ చేంజ్ చేసుకోవడం అనేది గుడ్ మేడం. లైక్ ఆయిల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వైట్ రైస్ కూడా మంచిదని చెప్పారు. లేదా మేడం వైట్ రైస్ తింటేనే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఒక ఫుడ్ ఐటమ్ వల్ల ఫుడ్ వల్ల పేషెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది ఒక సర్జరీ చేసుకున్న పేషెంట్ని అడగండి మేడం, మీకు చెప్తాడు. ఒక 3 రోజుల వరకు నోట్లోంచి ఇవ్వడానికి ఉండదు, ఏముండదు. ఆకలితో అసలు ఇంకా నేను ఎందుకున్నానని ఫీలింగ్ వస్తుంది. అతనికి ఒక రైస్ కొంచెం పెట్టంగానే అసలు ఇక ప్రపంచాన్ని జయించినట్టు ఫీలింగ్ వస్తాడు. కరెక్టే డాక్టర్. సో అదేంటంటే వెళ్ళినోడికే తెలుస్తుంది మేడం. మేము అందరు రోజు చూస్తాం కాబట్టి ఫాస్టింగ్ చేయడం ఇవన్నీ ఆ రోజు టైంపాస్కి బాగా పనిచేస్తాయి మేడం. వెయిట్ ఏదో ఆ రోజు